భారతదేశ న్యాయ చరిత్రలో నేటి నుంచి కొత్త అధ్యాయం మొదలు కానుంది. కొత్త నేర న్యాయ చట్టాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీంతో దాదాపు 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అమల్లోకి తెచ్చిన చట్టాలు చరిత్ర పుటల్లో కలిసిపోనున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి రానున్నాయి. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసుల నమోదు, ఫిర్యాదుల నమోదు వంటివన్నీ జరుగుతాయి. ఈ కొత్త నేర న్యాయ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. అయితే కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. కొత్త చట్టాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 సబ్సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే అంశాన్ని పదాన్ని చేర్చారు. కొత్త చట్టాలపై కోర్సులు తీసుకునేలా పోలీస్, జైల్, న్యాయ వ్యవస్థ, ఫోరెన్సిక్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మొదలైన అధికారులందరినీ ప్రోత్సహించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, యూటీల ప్రధాన కార్యదర్శులకు జూన్ 6నే లేఖ రాశారు. దీంతో వెంటనే ఆయా విభాగాల అధికారులు కేంద్ర ప్రభుత్వం సూచించిన ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా శిక్షణ కోర్సులో చేరారు. ఇందులో కొత్త నేర న్యాయ చట్టాలపై మొత్తం 3 కోర్సులున్నాయి. మొత్తం 3 కోర్సుల్లో 2,17,985 మంది అధికారులు నమోదు చేసుకున్నారు. 3 కోర్సులు ఇప్పటికే పూర్తి చేసిన అధికారుల సంఖ్య 1,53,037గా ఉంది. కనీసం ఒక కోర్సు పూర్తి చేసిన వారి అధికారుల సంఖ్య 1,87,046 మందిగా ఉన్నారు. ఇక కొత్త నేర న్యాయ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజుల్లోపై అభియోగాలను నమోదు చేయాలి. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఆ బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లోనే సిద్ధం చేయాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లోనే పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళల మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. వాళ్ళు లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా సేకరించి పోలీసులు కేసు నమోదు చేయాలి. అయితే ఫోక్సో కేసుల్లో బాధితురాల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయొచ్చు. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించడానికి న్యాయస్థానాలు గరిష్టంగా కేవలం 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డీజీ లాకర్లో భద్రపరుస్తారు. ఇక పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పుడు వాగ్దానాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై కొత్త చట్టాల్లో కఠిన శిక్షలుండనున్నాయి.